పువ్వులు 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 కొబ్బరికాయలు మంది రావాలి, కొబ్బరికాయలు రావాలి. ఆ కాయపది దేవుడా ఈ రోజు వ్యాపారం నాది బాగా జరిగితే 100 కొబ్బరికాయలు కొడతాను దేవుడా. అదేంటారు నీ దగ్గర 50 కాయలు ఉన్నాయిగా. 2 సార్లు కొడతాం రా దేవుడా నా వ్యాపారం మొత్తం పాడైపోయిన పర్లేదు, మా సుధీర్గడ వ్యాపారం మాత్రం బాగా ఉండేలా చూడు స్వామి. ఇదేదో తేడాగా కోరుకొని ఉంటాడు. దేవుడా ఆ సీనుగాడు ఏమనుకున్నాడు దానికి మొత్తం రివర్స్ లో జరగాలి. నాకు తెలుసురా, అందుకే నీ వ్యాపారం బాగుండాలి, నా వ్యాపారం పాడైపోవాలనుకున్నా. ఏంటి షార్ట్ వచ్చిందా? ఏదో మ్యాజిక్ చేశాడు. చూసుకురా బాబు, మనం జాగ్రత్త ఉండాలి ఇప్పుడు. రావాలండి. మాత్రం 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 కొనండి, మాత్రం కొబ్బరికాయ. ఏంటో నీ దగ్గర కొబ్బరికాయ కొనేది? లాస్ట్ టైం ఇలాగే కొబ్బరికాయ కొంటే కొబ్బరికాయలో నీళ్ళు లేవు. లోపల బోరేసి ఉండరు, అందుకే లేండి నీళ్ళు లేవు. సార్ మా దగ్గర రండి సార్, కొబ్బరికాయ కొంటే లీటర్ వాటర్ ఉంటది, ఏది తీసుకోండి. ఏమండి వాళ్ళ దగ్గర కాదండి, మన దగ్గర కొనండి కొబ్బరికాయ. నాకు అర్థం కాదు, ఈ కొబ్బరికాయ కొడితే నీళ్ళు ఎలా వస్తాయి? మామూలు మనుషులు కొడితేనే కళ్ళలో నీళ్ళు వస్తాయి, అలాంటి కొబ్బరికాయ అంత గట్టిగా కొడతా నీళ్ళు రావా? బాగున్నాయండి వాటర్, చూడండి నీళ్ళు చాలా ఉన్నట్టున్నాయి. తీసుకోండి సార్. ఏం వద్దులే నాకు. పూలేంటి అన్ని వాడిపోయినాయి? ఈ పూలు స్పెషాలిటీ ఉన్నాయి సార్. ఏంటది? కొనేవాడు మొహం బట్టి మాడిపోతాయి వాళ్ళగా. రండి తీసుకోండి సార్, రోజు పూలు తీసుకోండి. ఈ రోజు పూలు కాదు కదా? రోజు పూలే సార్. ఈ మల్లె పూలు కదా రోజు పూలు అంటే? సార్ ఏం లేదు సార్, నిన్న గులాబీ సినిమా చూపించాను సార్, అందుకే వీళ్ళు తయారయ్యాయి సార్. గులాబీ సినిమా చూస్తే గులాబీ పూల తయారైతే సారీ మల్లె పూలు నింపాలి కదా. నీ దగ్గర ఏంటి పూలు లేవు? అనవసరంగా వచ్చా మీ షాపుల కోసం. ఏమనుకుంటా మా ముగ్గురికి తెలుసా నీకు? ఓ మీ ముగ్గురు గురించి నాకెందుకు తెలియదు? ఆడేమో రాజు యాదవ్ అంటాడు, నువ్వేం గాలోడు అంటావు, ఈడేం బీప్ షో అంటాడు. బీప్ షో కాదు అది, బీప్ షో. సరే ఇక్కడ ఎలాగో బాగా చేయలేకపోతున్నారు, కనీసం ఏదన్నా బాగా చేయండి రా చూద్దాం. సరే నెక్స్ట్ ఎవరో రావాలి కదా మనకి. రావాలమ్మా, రావాలి. రండి. సార్ చెప్పు ఇక్కడ పెట్టుకోండి సార్. చెప్పు లేవు నాకు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ పెట్టండి సార్. 100 రూపాయలు ఇచ్చండి. పోయేటప్పుడు వేసుకోవచ్చా? ఒంటి వేసుకెళ్ళొచ్చు. మన దగ్గర పూలు కొనడమ్మా, రండి. మన దగ్గర పువ్వు సామాన్లు అదే మొత్తం పువ్వులు కొబ్బరికాయలు కొంటుకో, ఖచ్చితంగా పెళ్లి అయిపోద్ది. ఖచ్చితంగా అయిపోతుందా? మొన్న అమ్మాయి వచ్చింది, మన దగ్గర పూజ సామాన్లు కొంది, పెళ్లి అయింది. అవునా? రెండోసారి వచ్చింది, మళ్ళీ కొంది, 2 పెళ్లిళ్ళు అయ్యాయి. మూడోసారి వచ్చింది, మళ్ళీ కొన్నది. 3 పెళ్లిళ్ళు అయినాయా? అలా ఆయనకి 3 పెళ్లిళ్ళు. మన దగ్గర కర్పూరం కొని అలా ఎలిగించి కోరికలు కోరుకుంటే అయిపోద్దమ్మా. కోరికలన్నీ అయిపోతాయా? కర్పూరం అయిపోద్దాం. ఇగమ్మా ఇవన్నీ కదా కొనుక్కో, నా దగ్గర ఈ పువ్వు కొడుకొని కల్లో పెట్టుకుని అందరం మేపు చూస్తారు. ఏది ఎవరు పువ్వు పెట్టుకుంది. బాబు పూజ సామాన్ ఉందా? ఉందమ్మా. ఎంత అండి? 100 రూపాయలు. 100 ఏంటి? 50 రూపాయలు చేసుకోవచ్చు కదా? ఇక ఫైనల్ 90 అమ్మా. ఎగస్ట్ ఇంకొక 5 రూపాయలు వేసుకుని 55 రూపాయలకి ఇచ్చే. నేను బేరాలు ఆడదాకా మరి 5కి 10 కాను. నేను అసలు ఆడినాయ్యా బాబు. అక్క వీళ్ళతో మనకెందుకు, నడడానికి టైం అవుతుంది, వెళ్దాం. అందుకే దేనికి వెళ్తారు సార్? గుడికి. దేనికి? వీళ్ళకి పెళ్లిళ్ళు కావాలని. ఏం చేస్తుంటారండి మీరు? చేపల చెరువు ఉంది, ఇంకేమున్నాయి నాకు కొబ్బరి తోటలు ఉన్నాయి. రండిరా. ఆస్తులు ఉన్నాయంట, 3 కూతుర్లు ఉన్నారు, మనం 3 ఉన్నాం. ఎన్నాళ్ళు ఎన్ని అమ్ముకోవడం, హ్యాపీగా తోటలను పండించుకోవచ్చు మనం. రండి. అల్లుడు దొరికేసారు సార్. ఎవరు? మీ ముగ్గురే సార్. అసలు మా గురించి ఏమనుకుంటున్నారు మీరు? మా ముగ్గురికి చాలా ఆస్తులు ఉన్నాయి. మా ఊర్లో మాకు కొబ్బరి తోటలు ఉన్నాయి, వాడికేమో రైస్ మిల్లు ఉన్నాయి. రైస్ మిల్ ఉందా నీకు? మీకుందా రైస్ మిల్లు? ఉన్నది. రైస్ మిల్లు సరిపోద్దా? లోపల మిషన్లు వద్దా? మా ఆవిడ మిషన్లు సప్లై చేస్తాడు. ఆడవాళ్ళు కనిపిస్తున్నా, ఆడికి ఏమన్నా అనుకుంటారా? ఏమున్నాయి? ఆడికి ఎయిర్పోర్ట్ ఉంది తెలుసు. ఆడికి ఫ్లైట్లు కూడా ఉన్నాయా? ఫ్లైట్లు ఇంకా కొనలే. ఎందుకు? డీజిల్ రేట్ కొంచెం ఎక్కువ పెరిగిందని అందక ఆపాడు ఆడే. ఆడి సంగతి తెలుసా? ఆడి సముద్రంలోని టోల్ గేట్లు ఉన్నాయి. సముద్రాలు టోల్ గేట్ ఎంత? ఎప్పుడో సముద్రంలో వెళ్ళావా? వెళ్ళలేదు. మరి వెళ్తే తెలుస్తుంది. టైటానిక్ షిప్ ఎందుకు మూలిపోయింది అనుకుంటున్నావు? ఎందుకు? ఇది దగ్గర టోల్ గేట్ కొనలా. మాకు ఇంకా చాలా స్పేర్ బిజినెస్ ఉన్నాయి తెలుసా? హైదరాబాద్ నుంచి వైజాగ్ రైల్వే ట్రాక్ ఉంది కదా, అది మందే రెంట్కి ఇస్తాం. మరి మీకు ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రైల్వే ట్రాక్ కదండి, అది నాదే. అదేంటది? 2 ఒకటేగా. వీడు వెళ్ళేది అది వచ్చేది. ఇంకా ఆలోచించదు సార్. 3 ఉన్నారు, మేము 3 ఉన్నాం, హ్యాపీగా పెళ్లి చేసుకుంటే అయిపోద్ది కదా.
ఆగారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మేము హనీమూన్కి వెళ్ళొస్తాం. ఈ లోపల ఆస్తి పేపర్ రెడీ చేసుకోండి. ఏ ఆస్ పేపర్లు మీ దగ్గర ఉన్నాయన్నారు కదా. ఏమున్నాయి? కొబ్బరి తోటలు చేపల దూరం చేస్తారు కదా. ఓరే వీడికి వచ్చి మొక్కుంటే అవన్నీ వస్తాయని చెప్పారు, అందుకే వచ్చి మొక్కోవడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చి మొక్కుంటే అన్ని వస్తాయని ముందే అనుకుని వచ్చారా? అంటే ఇప్పుడు ఇవన్నీ రావాలి మీ దగ్గర ఉన్నాయి కదా, రావటం ఎందుకు? అంటే మేము గాలి మాటలు చెప్పామమ్మా. గాలోళ్ళే దొరుకుతారు. ఏం చేద్దాం? ఏం చేద్దాం, చేసుకున్నాక చేద్దాం కాపురు. బెంగుళూరు బాలిక చెంగుచాటు చెయ్యక తాకని వెదనివి తీరా జింగిలాల జింగిలాల జింగిలాలో ఇమ్ము రష్మి 9 years లవ్ స్టోరీ లవ్ సాంగ్ చేసింది కదా, మన ఇద్దరి కోసం 10 years లవ్ సాంగ్ చేయనా? ఎప్పుడు? 10 years తర్వాత. 10 years తర్వాత నువ్వు సాంగ్ చేస్తే తండ్రి కోసం ఎందుకు కూతురు ఇంతలా తపన పడుతుంది అనుకుంటారు అందరూ. ఏ సాంగ్ పాడతావమ్మా? ఉండిపోవను విలా. నువ్వు ఉండిపోవా నువ్వు ఇలా అనే లోపు ఉన్నాయన్నీ పోతే ఉండియే మిగిలిద్ది. అవన్నీ కాదు, ఈ రోజు పండుగ కదా, నేను ఏ గెటప్ లో నాచురల్ గా ఉంటాను. లేడీ గెటప్ నువ్వు అలానే అంటావు కానీ రోజు మా ఇంటి ముందు 10 మంది క్యూ కడతారు తెలుసా? సులభ కాంప్లెక్స్ ముందు ఎందుకు కట్టుకున్నాను వీళ్ళు? అంత కాదు, నాకు ఐ లవ్ యూ చెప్పడానికి. నీకు ఐ లవ్ యూ చెప్పడం కంటే సులభ కాంప్లెక్స్ లో 2 గంటలు కూర్చోడమే మంచిదిలే. ఇంత పొద్దున్న ఎందుకు రమ్మన్నా చెప్పు ఫస్ట్. ఈ రోజు 6 గంటలకి దీపం పెట్టి ఆ జల్లుల్లో ఎవరినైతే చూస్తామో వాళ్ళే ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే నేను వస్తాను, నువ్వు జల్లెలు పట్టుకుని రెడీ గుండి చెప్తా. ఒక చిన్న సైజ్ సుమో రెస్లర్ ఉన్నారు. అమ్మా ఇక్కడ కొవ్వొత్తి మండుతుంది కదా, నీకెప్పుడైనా మండిందా అమ్మా? ఇవాళ బాగా మండుతుందమ్మా. లేకపోతే ఒకప్పుడు లేడీ గెటప్లు రాకపోతే సంవత్సరానికి ఒకసారి గెటప్ వేయించేవారు. ఇప్పుడు 2 లేడీస్ ని పెట్టుకుని కూడా గెటప్ వేయించారు చూడు, మామూలుగా కాలట్లేదు. అమ్మ నాన్న ఎలా ఉంటారమ్మా? ఆయన నిండు కుండలా మనోగారిలా ఉంటారమ్మా. నానేమో అలా ఉండి నువ్వేమో ఇలా ఉండి, మేమెందుకమ్మా ఇలా ఉన్నా? వండింది అంత ఇద్దరం తినేసేవాళ్ళమ్మా. ఆ జల్లీలు తీసుకొని చందమామని చూడండి పోండి. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అమ్మా నేను పోయి ఆయన చూసే నీ జల్లెల్లో. ఎవరమ్మా? ఆవిడ ఇట్రండి. అత్తమ్మా మీరు ఉన్నారు ఇక్కడ. రే మాట్లాడినప్పుడు కొంచెం నవ్వరా, కనిపించట్లేదు. అల్లుడు అత్తమ్మా ఈ రోజు చూసింది కాబట్టి ఖచ్చితంగా మా అమ్మాయిని నువ్వే పెళ్లి చేసుకోవాలి. అమ్మా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. పంతులు గారు త్వరగా వచ్చేయండి. అమ్మాయిని పిలిపించండి. పెద్ద అమ్మాయి రామ్మా. బాబు ముహూర్తానికి లేట్ అవుతుంది, వెంటనే తాళి కట్టేయు. ఆగు, ఏమైంది? మా చెల్లి కూడా జల్లిలో నిన్నే చూసిందంట. ఫస్ట్ మా చెల్లికి తాళి కడితేనే నాకు తాళి కట్టాలి. 1+1. అమ్మా చిన్న అమ్మాయి రామ్మా. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా నాయనా? అత్తమ్మా నేను దీని ఒక్కదాన్ని చేసుకుంటా. కుదరదు బాబు, మా ఆచారం ప్రకారం జల్లీలో ఎవరిని చూస్తే వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇంకా అదృష్టం నన్ను చూడలేదు. పంతులు గారు మంత్రాలు చదవండి. పంతులు గారు బయలుదేరండి. తెలుసుగా ఈ రోజు ఏంటో? తెలుసు. మా పాపలు రండి. బావా ఒక్కసారి. బావా ఒక్కసారి. నేను చూస్తే ఒక్కసారి కూడా అట్లా వెళ్ళు. ఫస్ట్ నైట్ తెల్ల చెయ్యి పట్టుకుంటే ఒకసారి చెయ్యివా. ఫస్ట్ మా చెల్లి మీద చేసిన తర్వాతే నా మీద వేయాలి. పట్టుకో. అయ్యో అబ్బా అమ్మో. అత్తమ్మా అల్లుడు ఎట్టకన్నా
అన్నావే దీన్ని పక్షాత్ వచ్చింది వాళ్ళకి ఇలాగ వెళ్తుంది చేయబట్టుకుందాం అంటే ఏంటది? అల్లుని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా, బూరెలైతే బలబలమంటాయి, గారెలుండాలా, నేను గారెలుండాలా. గారెలు అంటే ఇంటిని తిరిగి అమ్ముకొస్తాను, గారెలు అమ్ముకో. ఏంది అది? ఒక్కదానికి సరిగ్గా తెలీదు, సరిగ్గా చెప్పు. ముట్టుకో బాబు, ముట్టుకుంటే ఏమైంది? అసలు ముట్టుకోలేదు, నేను ఇంట్లో పెడితే ఇంట్లో కొట్టిండు. అడ్జస్ట్ అవ్వాలి బాబు. ఎలా పెడితే అలా అడ్జస్ట్ అవుతావు? ఎలా? అరే నీతో అడ్జస్ట్ అవ్వట్లేదా నేను? అమ్మా ఇవాళ ఫస్ట్ నైట్ అడ్జస్ట్ అవ్వాలి. సర్లేను పో. చెయ్యి పట్టుకున్నాను, చెయ్యట్టు పట్టుకున్నాను కదా, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు ఏమో? అలా మల్లెపూలు పెట్టి వాసన చూస్తాను. ముక్కు మీద పెట్టుకో. ఏ పువ్వులైనా దాని పెట్టిన తర్వాత నాకు పెట్టాలి. ఎల్లు. మల్లెపూలు తీసుకొచ్చా, ఏంటి సంగతి? ఏమి లేదు, ఈ పెట్టాటు వెళ్ళిపోతాను. కూర్చొని ఏ ఎక్స్క్యూజ్ మీ, అదేంటి మరి పూలు నలపవా అమ్మా? ఏంటమ్మా? పూలు నలపమంటే నన్ను ఎత్తి నలిపాడమ్మా. ఏంటది అలా పడితే అలా మాట్లాడుతుంది? అల్లుని దారి తెచ్చుకోవాలమ్మా. అల్లుడా కోడిని కొయ్యాలా, అల్లుడా మేకని కొయ్యాలా, కోడైతే ఏడిసి అత్తది మేకను కొయ్యనా, నేను మేకను కొయ్యనా. సరసం అత్తయ్యుడి సరసం అంటే ఇది. దాంతో ఇవన్నీ కుదరట్లేలే కానీ ఇదిగో ఇలా పెడతాను, నువ్వు ఒక కాయ తీసుకో, నేను ఒక కాయ తీసుకుంటాను. మిస్ అయిందనుకో లిప్స్ లిప్స్. ఆగిము. ఏం చేస్తున్నావు? ఈ పండు ఫస్ట్ మా చెల్లె తినాలి, ఆ తర్వాత నేను తినాలి. నువ్వు తీసుకుని ముందుకు రావడం కాదు, ఫస్ట్ పండు దానికి ఇవ్వు. దానికి పండించాక నా గుండు మిగిలిద్దా నీకు? ఏమిటే నువ్వు మాట్లాడేది? ఏ పండుకోతి, పండు పెడతదా? వాడి శివ గొర్రెవా అనుకుంటూ బాత్రావేంటి? ఏం తింటవే అది? వచ్చే అత్త పుల్లగున్నాయి. ఏంటి అమ్మాయి అప్పుడే పులిపంది? అదేంటి గొర్రె తిన్నట్టు తింటుంది, నువ్వు బర్రె తిన్నట్టు తింటావు, ఇదో గొర్రె తిన్నట్టు తింటుంది. ఏంటిది? అడ్జస్ట్ అవ్వరే. అడ్జస్ట్ అవుదామని అనుకున్నా, వాడు మొహం చూసి కావట్లేదమ్మా. ఆ లైట్ ఆపే కార్యక్రమం పూర్తయితే వాళ్ళే సర్దుకుంటారు. నువ్వు వెళ్ళు, లైట్ ఆపడం గురించి నాకు తెలుసు. చిలిపిరా. ఇంక ఇవన్నీ కుదరలే గానీ ఆ లైట్ ఆపిస్తే అప్పుడు అర్థమైపోద్ది ఏదనేది. నా ఇంట్లో లైట్ ఆపే ముందు ఫస్ట్ నా చెల్లి ఇంట్లో లైట్ ఆపాలి. ఎన్నుండో కూర్చో. అమ్మా అయ్యిందమ్మా, అయ్యిందమ్మా. వర్ష ఊళ్ళంతా నిప్పులు పడుతున్నాయి. ఎన్నింటికి వెళ్ళావు? రాత్రి వెళ్ళా. ఎప్పుడు వచ్చావు? తెల్లారాకొచ్చా. మీ మగవాళ్ళకి అసలు ఏంట, ఎంత మందిని మోసం చేస్తారు? బుద్ధి లేదా నీకు? నువ్వు వద్దు నాకు. అమ్మా ఏమైందమ్మా? మీ అల్లుడు మోసం చేశాడమ్మా. విడాకులు ఇచ్చేమ్మా. ఏ మొగుడు దొరుకుతాడు? లోపలికి వెళ్ళిపో. అల్లుడు ఏవండి, మరి నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా, లైట్ వెయ్యమంటారా లేదా ఆర్పమంటారా? ముందు నీ దగ్గర అన్ని నా ఆఫ్ వేయాలి. పద వెనక బా. ఒక్క ఆగండి, ఇటు తిరగండి. అమ్మో అందరూ అమ్మాయి కాళ్ళు మొక్కితే